జిఎస్ గుడ్ ఈవినింగ్. శత్రువైనా మిత్రుడైనా డోంట్ కేర్, నా మాట వినుకుంటే మటాఫే. సుంకాల మోత మోగిస్తానంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. తాజాగా కెనడాపై ఆయన కన్ను పడింది. ఒటావా టార్గెట్గా వాషింగ్టన్ టారిఫ్ తూటాలు పేల్చింది. వాణిజ్య ఒప్పందం ఖరారు చేసే విషయంలో చివరి నిమిషంలో నిబంధనలు మార్చి షాక్ ఇచ్చింది. కెనడాపై భారీ సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. తమ షరతులకు కెనడా అంగీకరించలేదని ట్రంప్ చెప్తుంటే ఆఖరి నిమిషంలో ఆర్థికంగా భారమైన అన్యాయమైన నిబంధనలు పెట్టడంతోనే మా క్యానీ మండిపడుతున్నారు. అసలు వాణిజ్య చర్చలు అంటే పరస్పర ప్రయోజనాల కోసం జరిపే చర్చలా, లేదంటే అమెరికా తన ఆర్థిక శక్తిని ఉపయోగించి షరతులు విధించడమేనా? ఒప్పందం కుదిరే సమయంలో చివరి నిమిషంలో నిబంధనలు మార్చడం అనేది ఎంతవరకు న్యాయం? కెనడా అంగీకరించకపోతే వెంటనే 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించడం వాషింగ్టన్ ఆధిపత్య ధోరణికి నిదర్శనమా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా టారిఫ్లతో ఒత్తిడి పెంచడం ద్వారా పొరుగు దేశాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రదేశంపై ఆంక్షలు విధించడంతో అమెరికన్లు సైతం మండిపడుతున్నారు. నిజంగానే టారిఫ్ల పేరుతో టార్చర్ చేస్తోందా? అమెరికా బెదిరింపు రాజకీయాలు చేస్తోందా? చివరి నిమిషంలో నిబంధనలు మార్చడం దేనికి సంకేతం? వాణిజ్య చర్చల్లో సమాన భాగస్వామ్యాన్ని కోరుకోవడం తప్పదా? కెనడాపై సుంకాలతో ఒత్తిడి పెంచడం వెనుకున్న అసలు వ్యూహం ఏంటి? ఈ చర్చ ఇప్పుడు జరుగుతోంది సర్వత్రా. ఎస్, నా మాట వినకుంటే మటాషే అంటున్నారు. సుంకాల మోత మోగిస్తా అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. కెనడా కావచ్చు, భారత్ కావచ్చు, మరో కంట్రీ కావచ్చు, వేరే కంట్రీ కావచ్చు, ఏ కంట్రీని తీసుకున్నా కూడా టారిఫ్ల అస్త్రాన్నే ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. తాజాగా కెనడాపై ఆ మోత మోగిస్తా అంటున్నారు. అసలు ట్రంప్ నిర్ణయాలు ఈ స్థాయిలో ఎందుకు తీసుకుంటున్నారు? కెనడాతో వచ్చిన చిక్కేమిటి ట్రంప్కి? అసలు ఏం జరుగుతోంది? దీనికి ప్రతిగా కెనడా ఏమైనా కౌంటర్ ఇస్తుందా? కెనడా అసలు ఏమి ఆలోచిస్తోంది? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఈ విషయాలన్నిటికీ సంబంధించి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, కెనడా అసలు ఈ పేరు ఎక్కడ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా వినబడదు. చాలా డీసెంట్గా ఉండే కంట్రీ, ఎప్పుడో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటుంది తప్ప, అలాంటి కెనడాకి సంబంధించి టారిఫ్ల మోత మోగించడం ఎంతవరకు కరెక్ట్? కోర్స్ ఆ బాంబు మన మీద కూడా పడింది, దానికి మనం కూడా దీటైన జవాబే ఇచ్చాం సార్. బట్ ఇప్పుడు కెనడాపై దృష్టి మరల్చాడు. 50% పన్నులుట. అసలు ట్రంప్ ఆలోచన ఏ విధంగా ఉంది సార్? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ట్రంప్కు చుట్టం లేడు, పక్కం లేడు, మిత్రదేశం లేదు, శత్రు దేశం లేదు. ఇది అనేక సార్లు ట్రంప్ అధికారంలోకి వచ్చినాక రుజువైతూ వచ్చింది. ఎవరైనా మా మిత్రుడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మోడీ గత 10 ఏళ్ల నుంచి అమెరికా మా మిత్రుడు అనుకున్నాడు, ట్రంప్ని మరీ అనుకున్నాడు. కానీ మొన్నటి ఈ మధ్య 1 ఇయర్ నుంచి ట్రంప్ ప్రవర్తన చూసిన తర్వాత టారిఫ్లు కానీ, పాకిస్తాన్ వైరుధ్యంతో కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఆ భ్రమలు నెమ్మదిగా మోడీకి పోయినాయి లేదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ పోతున్నాయి. అట్లనే ఇప్పుడు ఇరాన్ తోటి జరుగుతున్నటువంటి చర్చల్లో అగ్రిమెంట్లో ఇరాన్ని ఒత్తిడి గురి చేస్తుంటే, ఇరాను ఏదో పొగరు అనడానికో లేదా ఇరాన్ని యుద్ధం చేయబట్టి ఎదురుమల్లింది కాబట్టి అని కొంతమంది భ్రమపడే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికన్నా చుట్టం ఎవరంటే కెనడానే అమెరికాకు. ఎందుకు చుట్టం అంటే G7 కంట్రీస్లో కెనడా కూడా ఉంది. టాప్ మోస్ట్ కంట్రీసు G7 అంటే ఇక వాళ్ళకు తిరుగులేదు అనుకుంటాం మనం. అందులోనిదే కెనడా. గతంలోనే 6 నెలల క్రితం మీకు ఏరే దేశం ఎందుకయ్యా, మా దేశంలో 51వ రాష్ట్రంగా ఉండండి అంటే కెనడా ప్రజలు, కెనడా ప్రధాని అధికారులందరూ కూడా నిరసించారు, మాకు అవసరం లేదని చెప్పేసి. ఇది పొగరబోతు మాటలు. గ్రామాల్లో
పక్కనున్న ఎకరం కలుపుకున్నట్టుగా ఉంది వ్యవహారం. ఉమ్, కాబట్టి ఇటువంటి పరిస్థితి నాంతూ వస్తుంది. ఇప్పుడు మనకు అమెరికా అగ్రిమెంట్ లాగానే కెనడాకు అమెరికాకు కూడా బయోలేటర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉన్నది. ఆ, ట్రంప్ ఒక బీచ్కి పోతూ వాళ్ళ ప్రతినిధులను అడిగాడు ఎంతవరకు వచ్చిందని. అంటే వచ్చిందని అంటే ఆయన వెంటనే ప్రకటన చేసిండు ఆయన సొంత ట్రూత్ పోస్ట్లో. అయిపోతుంది అగ్రిమెంట్ ఇంకా కొన్ని గంటలు అని చెప్పేశాడు. అప్పుడే రద్దయింది. ఆయన అన్నటువంటి ఒక గంటకే రద్దయింది నిన్న రాత్రి. ఉమ్, ఏమిటి అని అంటే ఆఖరి నిమిషంలో నిబంధనల్ని కఠినం చేసేసింది అమెరికా. చేస్తే కెనడా ప్రధాని కార్నే మేము దీని నుంచి ఉపసంహరించుకుంటున్నాం, మీతోటి చర్చలు జరపడంలో ఉపయోగం లేదని ఉపసంహరించుకుండు అగ్రిమెంట్ నుంచి, ఆ చర్చల నుంచి. ఉమ్, కెనడాకు అమెరికాకు మధ్య $872 బిలియన్ ట్రేడ్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఉమ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాప్ 2లో ఉంది అది. ఇప్పుడు మనకు అమెరికా ట్రేడు $136 బిలియన్, మనకు చైనాకు వ్యాపారం $130 బిలియన్. కెనడాకి అమెరికాకి $872 బిలియన్. చూడండి ఎంత పెద్ద ట్రేడ్. అమెరికా ఎగుమతులు $300 బిలియన్ ఉంటే కెనడా నుంచి మిగతాదంతా దిగుమతులు ఉంటాయి. ఆ స్థాయిలో కెనడా సర్ప్లస్లో ఉంది అమెరికాతోటి. రెండు దేశాల మధ్య అంత పెద్ద స్థాయిలో ట్రేడ్ ఉంది. అటువంటిది టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు రిజిడ్గా ఉంటున్నారని బయటకు వెళ్తే వెంటనే మొహమాటం లేకుండా మీ దగ్గర నుంచి వచ్చే $28 బిలియన్ దిగుమతుల మీద రేపే 50% టారిఫ్ విధిస్తాను తెల్లటలో ప్రకటించండి. నిన్న రాత్రి ఇది అవుతుంది. మా రాత్రి 12 గంటల తర్వాత 1 గంటల నుంచి ఈ టారిఫ్లు మీకు వర్తిస్తాయని చెప్పేసి ప్రకటించండి. ఇంకా ఈ విధంగా ట్రంప్ తీరున్నది. కాబట్టి ట్రంప్ ఒకటే లక్ష్యం, ఇతర దేశాలు వచ్చే దిగుమతుల మీద టారిఫ్లు విధిస్తే ఆ దేశాల్లో ఉత్పత్తి చేసే వాళ్ళు ఈ టారిఫ్లకు తట్టుకోలేక వచ్చి అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికాలో తయారు చేస్తారు. అమెరికా తయారు రంగాన్ని పటిష్టం చేయొచ్చు, అమెరికాలో ఉత్పత్తి పెంచవచ్చు, అమెరికా ఉద్యోగాలు ఇవ్వచ్చు అమెరికన్స్కు. ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది ట్రేడ్ సర్ప్లస్గా మారచ్చు. ఇన్ని రకాల లక్ష్యాలతోటి ఇవాళ యుద్ధం చేసినా, టారిఫ్ చేసినా, ఏది చేసినా అమెరికా ఏకఛత్రాధిపత్యం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. అది రష్యాతోటి చేసినా, కెనడాతోటి చేసినా, ఇరాన్తోటి చేసినా, భారత్తోటి చేసినా ఇదే పరిస్థితి. కాబట్టి ఇవాళ కెనడాతోటి కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది. షూర్ సార్. సార్ అంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా కూడా వేరే కంట్రీతో ఆ సంబంధాలు నెరపేటప్పుడు కానీ, ఓ కాంట్రాక్ట్ ఓకే చేసుకుంటున్నప్పుడు కానీ ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అండ్ ఆ ప్రొసీజర్ ప్రకారంగానే ఫాలో అవుతూ ఉంటారు జనరల్గా. కానీ చివరి నిమిషంలో ఇలా విధించడం, 50% విధించడం, మీరు చెప్పింది కరెక్ట్గా చెప్పారు. ఫ్రెండ్ లేదు, నాన్ ఫ్రెండ్ లేదు, కోర్స్ అలా ఉంది ట్రంప్ వైఖరి. ఇప్పుడు చివరి నిమిషంలో అంటే వాళ్ళకు కూడా తేరుకునే టైం ఇవ్వాలి కదా. ఇవేం ఆలోచించరా, ఇవేం పట్టవా అమెరికాకి? అసలు టారిఫ్లు అనేటువంటిది ఇది ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో వచ్చే డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేయడానికి ఈ టారిఫ్ని తీసుకొచ్చారు ఎకనామిస్టులు. ఏది వచ్చే డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేయడానికి, ఏదైనా యూనిలేటరల్ ట్రేడ్లో కానీ బయోలేటరల్ ట్రేడ్లో కానీ డిస్టర్బెన్సెస్ వస్తే రెండు దేశాల మధ్య సవరించేందుకు, తర్వాత ఎక్కడైనా దిగుమతులు డిస్కరేజ్ చేసేందుకు, ఎక్కడైనా ఎగుమతులను ఎంకరేజ్ చేసేందుకు దీన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు డిస్టర్బెన్స్ని పరిష్కరించడానికి కాదు, డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడానికి ఈ టారిఫ్ని ఉపయోగిస్తుండు ట్రంప్. ఇది అన్ని దేశాలని బెదిరిస్తుండు. మరి అమెరికాకి ఎందుకు ఆసక్తి వచ్చిందంటే ప్రతి దేశానికి అమెరికా ఎగుమతుల కన్నా అమెరికా దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. చైనా $200 బిలియన్ సర్ప్లస్ ఉంది, భారతదేశం $46 బిలియన్ సర్ప్లస్ ఉంది, కెనడా కూడా అదే సర్ప్లస్లు ఉంది, మెక్సికో సర్ప్లస్లు ఉంది, అనేక దేశాలు సర్ప్లస్లు ఉన్నాయి. దిగుమతి చేసుకునే దేశంగా అమెరికా ఉంది. కాబట్టి వచ్చే దిగుమతుల మీద టారిఫ్ విధిస్తుంటే దిగుమతుల ధరలు పెరిగి అమెరికాలో మార్కెట్ లేకుండా చేయాలనేది. అప్పుడు ఆ దేశం యొక్క ఇండస్ట్రియలిస్టులు అమ్ముడు పోక దివాలు తీస్తే మీ అమెరికా వచ్చి తయారు చేస్తాం అనేటువంటి పరిస్థితి రావాలని. అది ఇప్పటికే తెచ్చుకుంటూ యూరోప్ నుంచి పెట్టుబడిదారులు మేము మీకు ఒక రానున్న సంవత్సరంలో $600 బిలియన్ పెట్టుబడి పెడతామని,
జపాన్ ఇండస్ట్రియలిస్టులు కూడా లొంగ తీసుకోండు. మీ దగ్గర ఫలానా 2 సంవత్సరాల లోపు ఇంత పెడతామని లొంగ తీసుకోండు. ఉమ్, కాబట్టి ఇప్పుడు అన్ని దేశాల ప్రభుత్వాల్ని అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులను లొంగ తీసుకొని క్యాపిటల్ని అమెరికా ఫ్లో అయ్యే విధంగా చేయాలని, అమెరికా పోయే ఇన్వెస్ట్ చేయాలండి. మన దగ్గర కూడా శాంసంగ్ మన దగ్గర పెడితే బెదిరించండి, మీకు గుర్తుందో లేదు, ఐఫోన్ శాంసంగ్. ఉమ్, ఉమ్. మీరు Yes, sir. భారతదేశంలో యూనిట్లు పెట్టి ఉత్పత్తి చేసి అమెరికా ఎగుమతి చేస్తామంటే కుదరదు, మీ మీద టారిఫ్లు వేదేస్తా, మీరు మా దేశం వచ్చి ఉత్పత్తి చేయండి అని అంటే బలవంతంగా గుంజుకోవటం అనమాట పెట్టుబడుల్ని. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రి పోయి ఏం చేస్తారు ఇతర దేశాల్లో, ఉమ్, మా దేశం మేము కరెంట్ ఇస్తాం, స్థలం ఇస్తాం, రోడ్లు వేస్తాం, మీకు ఫ్రీగా ట్యాక్సులు ఉండవు, మా దేశంలో పెట్టుబడి పెట్టండి, మీరు పెట్టుబడి పెడితే మేము అన్ని ప్రోత్సాహకరిస్తామని బతిలాడి తెచ్చుకుంటారు. ఇప్పుడు అమెరికా ట్రంప్ బతిలాడుకోవటం కాదు, బెదిరించి మీ పెట్టుబడులు తీసుకురండి అని చెప్పేసి లాక్కుంటుండనమాట. ఇది నడుస్తున్నటువంటి తంతు. దానికి మిత్రుడు శత్రువు లేదని చెప్పానుగా. Yes, sir. ఇవాళ Yes. కెనడాని కూడా అట్లనే చేసిండు. సార్ అయితే కెనడాని కూడా అట్లనే చేసిండు. కెనడాను వాళ్ళలో కలుపుకోవడానికి తహతహలాడుతున్న సందర్భంలో భాగమా ఇది? అంటే మొన్ననే 51 రాష్ట్రంగా కూడా చేయాలని ఈ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆల్రెడీ చాలా పెనుదుమారాన్ని రేపుతున్నాయి సార్. మరి ఈ నేపథ్యంలో సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎలా అయినా లొంగ తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అనుకోవాలా దీన్ని? అలా కూడా చూడొచ్చా? అది 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 పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. మ్మ్. దానికి ఉన్న ఆబ్జెక్టివ్స్ లో కెనడాని కలుపుకోవాలి లేదా కెనడాల్ని ప్రెజరైజ్ చేయాలనేటువంటి ఆబ్జెక్టివ్స్ లో ఇదొక ఆబ్జెక్టివ్. మ్మ్. అయితే కెనడా ఏమిటి అంటే దరిదాపు వాళ్ళ ఎగుమతులు $340 బిలియన్ ఉన్నాయి మ్మ్. అమెరికాకు. $340 బిలియన్ మార్కెట్ ఎత్తుకోవాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. మనం చూశాంగా, మనం ఎగుమతులు $86 బిలియన్ అమెరికాకు. మన మీద టారిఫ్ విధిస్తే మనం ముఖ్యంగా $40-50 బిలియన్ ఎగుమతులు అయినటువంటి టెక్స్టైల్, జ్యువెలరీ, ఇటువంటి ఉక్కు, ఇటువంటి వాటి మీద రొయ్యలు, ఇటువంటి వాటి మీద టారిఫ్ వేస్తే వెలవెల్లాడిపోయాను. అప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెట్టి చిన్న చిన్న దేశాలతో కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం, ఏది ఎగుమతులకు మార్కెట్ ఉండాలని. మ్మ్. ఇప్పుడు కెనడా $340 బిలియన్ మార్కెట్లు ఎత్తుక్కోవాలంటే కెనడానే ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది, కెనడాకే ఒత్తిడి లోను కావాల్సి వస్తుంది. అమెరికా వాడేంది, కెనడా నుంచి కాబట్టి ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకుంటాడు. మ్మ్. కాబట్టి ఆ విధంగా కెనడాని తెప్పలు పెట్టడానికి ఈ ప్రయోగం చేశాడు, ఆ రిజిడిటీని తీసుకొచ్చాడు లాస్ట్ మినిట్లో. ఇంత అవమానకరమైనటువంటి అగ్రిమెంట్ అవసరం లేదని కెనడా ప్రధాని కార్నే మధ్యరాత్రి 12ంటికి ముందు ఉపసంహరించుకుంటే అమ్మని బెదిరింపు మొదలుపెట్టిండు. మీకు రేపటి నుంచే 50% టారిఫ్లు దరిదాపు $28 బిలియన్ ఇంపోర్ట్ల మీద వేస్తామని చెప్పాడు. ముందు $28 బిలియన్ అంటాడు, తర్వాత $100 బిలియన్ మీద అంటాడు, తర్వాత మొత్తం దిగుమతుల మీద అనుకుంటా పోతాడు. అంటే లొంగదీయటం కోసం, ప్రెజరైజ్ చేయటం కోసం ఈ విధమైనటువంటి పద్ధతులు అనుసరిస్తాడు. సార్ ముఖ్యంగా సొంత దేశం అంటే అమెరికన్సే మండిపడుతున్నటువంటి సందర్భం. మొన్నటికి మొన్న ఇరాన్ ఇష్యూలో కోర్స్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇరాన్పై యుద్ధాన్ని కూడా టోటల్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అమెరికన్స్ అంతా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సేమ్ మిత్ర దేశం మీద ఆంక్షలు విధించడాన్ని అమెరికన్లు సైతం మండిపడుతున్నారు సార్. దీన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం, దీన్ని ఎలా చూడాలి? అదే ఒక ట్రంపే చేస్తుందా, ట్రంప్ టీం చేస్తుందా అనేటువంటిది ఆలోచించాలి మనం. ఎందుకంటే తన రేటింగు 65% నుంచి 34% పడిపోయింది. తర్వాత అమెరికాలో సర్వే చేస్తే ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేయడాన్ని 58% ప్రజలు వ్యతిరేకిస్తారు, అమెరికా ప్రజలు. ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఇరాన్ మీద యుద్ధం చేస్తా అంటుండు, దాడులు చేస్తా అంటుండు. ఇప్పుడు కెనడా, అమెరికా ప్రజలు చాలా మిత్రులు, ప్రజల్లో ఒకరికొకరు వైరుధ్యం లేదు. దరిదాపు మొన్నటి వరకు అయితే బోర్డర్ నేషన్ కాబట్టి వీసా కూడా లేకుండా అవతల ప్రయాణం చేసేవాళ్ళు. ఈ మధ్య ఈ వలసలు మైగ్రెంట్స్ని ఆపాలని కెనడా వాళ్ళకు కూడా టైట్ చేశాడు అమెరికాలో. ఆ గతంలో అయితే మనం బంగ్లాదేశ్లో అవతలకి తిరుగుతున్నట్టుగా అటు తిరిగేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు కెనడా మీద ఆంక్షలు విధించడమే కాకుండా ఇప్పుడు టారిఫ్లు కూడా విధిస్తే సహజంగానే ప్రజల మధ్య ఐక్యత ఉన్నటువంటి దేశం మీద విధిస్తే అమెరికన్ ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సార్ అసలు ఈ సుంకాలతో ఒత్తిడి పెంచడం, ఆ ప్రెషర్ తీసుకురావడం అనేది దానివల్ల కోరుకుంటుంది ఏమిటి కెనడా నుంచి?
అంటే 51వ కంట్రీగా సారీ ఆ స్టేట్గా కూడా చూడాలనుకోవడం అంటే అసలు వెనకాల వ్యూహం ఏమైనా ఉందంటారా ప్రత్యేకంగా తనకు తానుగా తీసుకున్న ఒక తిక్క నిర్ణయంగా చూడాలా దీన్ని? ఇది అగ్రెసివ్ స్టెప్. హ్మ్. కెనడా మీద తీసుకున్నటువంటిది అగ్రెసివ్ స్టెప్. అది ట్రంప్ స్వభావం అనుకోండి. హ్మ్. ఇటువంటి అగ్రెసివ్ స్టెప్ ఇప్పుడు బ్రెజిల్ మీద కూడా అటువంటిదే నడుపుతున్నాడు. బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీ అన్నందుకు. హ్మ్. మన వాళ్ళు బతిలాడుకున్నారు కాబట్టి ఏదో కొంత తగ్గించాడు. అయితే ఇప్పుడు కెనడా తోటి కూడా అదే పద్ధతి. అంటే ట్రేడ్ సర్ప్లస్ కెనడాకు ఉంది. అమెరికా చేసుకునే దిగుమతులు ఎక్కువన్నాయి, చేసే ఎగుమతులు తక్కువ ఉన్నాయి. హ్మ్. కాబట్టి కొంత డిస్కరేజ్ చేస్తే ఆ ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గే అవకాశం ఉంది ఒకటి. రెండోది క్యాపిటల్ ఫ్లో అయ్యే అవకాశం ఉంది. మూడోది లొంగ తీసుకొని కెనడాను లొంగ తీసుకొని ఈక్వల్ స్టేటస్ కాకుండా కాస్త తక్కువ స్టేటస్లో కూర్చోబెట్టాలి. మధ్య 51 రాష్ట్రం ఉన్నప్పుడు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కౌంటర్ చేశారు కదా, అటువంటి ఒక సొంత ఆలోచనని అణుచివేయాలన్నటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఇట్లా కెనడా అవమానించే స్థితిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే కార్వే తప్పుకున్నాడు. సార్ అండ్ ఇప్పుడైతే కెనడా వంతు వచ్చింది కోర్స్ టారిఫ్ల హైక్ విషయంలో. ఇలా టారిఫ్లు పెంచుతున్నటువంటి కంట్రీలు అంటే ఎఫెక్టివ్ కంట్రీస్ అన్నీ ఒకటైతే కనుక వాళ్ళు కార్యాచరణ తీసుకుంటే కనుక ట్రంప్ వ్యూహం ఎలా ఉండబోతోందంటారు? అంటే అవన్నీ ఆలోచించేటువంటి రకమైన అవన్నీ పట్టించుకుంటున్నాడు అతను అసలు? ఒకవేళ వీళ్ళంతా ఏకమైతే వచ్చే పరిస్థితి ఏమిటి? అమెరికాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కన్జ్యూమర్ మార్కెట్ బిగ్గెస్ట్ మార్కెట్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దిగుమతులను కూడా కన్జ్యూమ్ చేసే మార్కెట్. వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ, పర్చేజింగ్ పవర్ ఎక్కువ. మనం 10 మంది వాడే వస్తువులు వాళ్ళు ఒక్కలే వాడతారు, ఒక కుటుంబమే వాడతారు. 10 కుటుంబాలు వాడే వస్తువులు కాబట్టి కన్జంప్షన్ లెవెల్ ఎక్కువ, పర్చేజింగ్ పవర్ ఎక్కువ. కాబట్టి అన్ని దేశాల నుంచి పోయే ఇంపోర్ట్స్ కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. కాబట్టి అమెరికాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. అందుకే ఇవాళ ఎగుమతి చేసే అన్ని దేశాలు ప్రత్యేకమైన కార్యాచరణ ప్రకటించాల్సిన పని లేదు. ఈ అమెరికా ఇట్లా ఒత్తిడి గురి చేస్తుంటే మిగతా దేశాలు కానీ ఏ దేశానికి ఆ దేశమే బయలాటరల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. అట్లాగే ఏ దేశం ఆ దేశమే ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అవి అనుకున్నంతగా సక్సెస్ కావట్లే. ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ అనుకున్నంత కావట్లే. అమెరికన్ ఇబ్బందులకు గురి చేసేంత స్థాయిలో కావడం లేదు. ఉదాహరణకు బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. ప్రపంచ ట్రేడ్లో ఈ 11 దేశాలు చేసే ట్రేడ్ 30% ఉంది బ్రిక్స్ దేశాలు. వీటి మధ్య ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుందాం చేసుకుంటారు కానీ అది ఇంకా క్వాలిటేటివ్ చేంజెస్ రాలేదు. ఏదో కొద్ది గొప్ప అన్ని దేశాలు కలిపి అమెరికా తోటి ఒక $1000 బిలియన్ అయితే వీళ్ళ సొంతంలో $20-30 బిలియన్ నడుస్తుంది. కాబట్టి ఇవాళ మిగతా దేశాలు శక్తివంతులుగా కానంత కాలం అమెరికా ఇలా బెదిరిస్తూనే ఉంటుంది. ఫైనల్గా ఒక మాట, కెనడా కార్యాచరణ ఎలా ఉంటే బెటర్ అంటారు ఇటువంటి సందర్భంలో? కోర్స్ మనం కూడా ఒక రకమైనటువంటి కార్యాచరణ తీసుకున్నాం, దాని ప్రకారం ఫాలో అయ్యాం. మరి ఇప్పుడు కెనడా కార్యాచరణ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటే బెటర్ అంటారు? కెనడా జనాభా తక్కువ. సార్. అదే చైనా అయితే కౌంటర్ ఏం చేసిందంటే ఒక 7 ఏళ్ల కింద ఈ ప్రమాదాన్ని గ్రహించి డొమెస్టిక్ కన్జంప్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఒక 8 ఏళ్ళు అయింది. అంటే వాళ్ళ 150 కోట్ల మంది ఎవరు ఏవి వినియోగిస్తారో అవి ఎక్కువ చేయండి, వాటిని ఎక్కువ ఉత్పత్తి చేయండి. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాటిని తక్కువ ఉత్పత్తి చేయండి అని చెప్పేసి వాళ్ళ ఒక వ్యూహం 8 ఏళ్ల నుంచి ఆ వ్యూహం అమలు జరిపితే ఒకప్పుడు చైనాకు అమెరికాకు ట్రేడ్ $800 బిలియన్ ఉండేది. ఇప్పుడు $500 బిలియన్ మాత్రమే ఉంది. ఎందుకుంది అంటే చైనా ఇంపోర్ట్స్ ను డిస్కరేజ్ చేయాలని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయకుండా బతకాలి మనం అనేది చైనా వ్యూహం. ఈ విధంగా నడుస్తుంది. ఇప్పుడు కెనడాకు కూడా ఓన్ కన్జంప్షన్, తర్వాత బయోలాటరల్ అగ్రిమెంట్స్ మిగతా దేశాలతో చేసుకోవటం, తర్వాత ప్రపంచంలో ఇతర దేశాల్లో ఇప్పుడు కెనడా ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ మిషనరీ ఎక్విప్మెంటు ఇటువంటివి ఉన్నాయి. వాటన్నిటిని ఇతర దేశాల్లో మార్కెట్ ఎక్కడుందో అక్కడ ఎత్తుకొని ఆల్టర్నేటివ్ మార్కెట్ సృష్టించుకోవటమే ఏకైక మార్గం. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇప్పటివరకు ఉన్న విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.